ఒక మహోన్నతమైనటువంటి ఒక సాంఘిక సంక్షేమవేత్త మన ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క నందమూరి ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ గొప్ప తత్వవేత్త యొక్క కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారు ఆ తారక రామారావు గారి యొక్క ఆశయాలని సిద్ధాంతాలని ముందుకు తీసుకోవడంలో గత 20 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు పైగా ఈ యొక్క సాంఘిక సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన యొక్క ఆశయ సాధనని ఆ భువనేశ్వరి గారు సిద్ధాంతాలకు అనుగుణంగా ఎన్నో రకాల సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యవంతులుగా తీసుకువెళ్తూ ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి ఎంతో మంది చిన్నారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలని సామాజిక స్పృహతో ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా శుభపరిణయం, శుభ సూచిక. ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. ఇక్కడ డబ్బు అనేది సర్వసాధారణం, కానీ విశాలమైన హృదయం, మనసు అనేది చాలా గొప్ప ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు నిర్వర్తించిన ఈ కార్యక్రమాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం. ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా దీన్ని ముందు తీసుకెళ్తున్నాం. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు గత 20 శతాబ్దాలు గడిచిన వీరి యొక్క సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో చాలా వినూతంగా పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది విద్యార్థులు కానివ్వండి, అలాగే వృద్ధులు కానివ్వండి పాల్గొని ఈ యొక్క సాంఘిక సంక్షేమ కార్యక్రమాన్ని చాలా సపోర్ట్ చేశారు. ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఒక రకమైనటువంటి మోరల్ సపోర్ట్, చేయూతనివ్వడానికి ఈ కార్యక్రమం చాలా తోడ్పడుతుందని భావిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.